హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉన్న మునగాకుతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈరోజు వీడియోలో చూసేయండి. మునగాకు మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే రోగనిరోధక శక్తి పెరగాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ 300 వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది ఈ మునగాకు. కాబట్టి ఈ మునగాకుతో మనము పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము. ఇక్కడ మునగాకు ఆకులన్నీ తెంపుకొని వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నేను వాష్ చేసుకున్న తర్వాత డ్రైన్ చేసి పెట్టుకున్నాను. అంటే మనం పచ్చడి చేసుకోవడానికి కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అవుతుండగా మనం ఇందులోకి మిగతా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే నేను 6 నుంచి 7 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా మనము నువ్వులని యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా చక్కగా గోలిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఇవన్నింటినీ కూడా మనము ఆయిల్లో నుంచి తీసి చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ గోలిపోయాయి కదండి, వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా రెమ్మల్ని వేసుకోవాలి. ఇక్కడ పుదీనా వేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మునగాకుని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మునగాకు కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులోకి మనము టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు తీసుకొని టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వీటన్నింటినీ కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఇవి చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ కూడా చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు మనం ముందుగా స్పైసెస్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 12 వెల్లుల్లి వరకు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటినీ కూడా మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం మునగాకు, పుదీనా, అలాగే టమాటాను మగ్గించుకున్నాం కదండి, వాటన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని పోపు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెమ్మల్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి పచ్చడిని ఈ పోపు మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకు మునగాకు పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు పచ్చడిని మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.